సినిమా టైటిల్స్ క్యాచీగా ఉంటే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతాయని చాలామంది నమ్ముతారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. సినిమాపై అటెన్షన్ డ్రా చేయడానికి ఈ క్యాచీ టైటిల్స్ ఉపయోగపడతాయంటలో ఏమాత్రం సందేహం లేదు. అయితే టైటిల్ ఒకటే క్యాచీగా ఉండి సినిమాలో సరుకు లేకపోతే మాత్రం ఫలితం ఉండదు. ఇప్పుడు హీరో రామ్ ఒక వెరైటీ టైటిల్ తోటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను ఫస్ట్ గ్లిమ్స్ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచారు. అప్పట్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ తమ వాహనాలపై రాయించుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద ట్రెండింగ్గా మారిన సంగతి తెలిసిందే. ఇదే ట్రెండ్ను రామ్ తన సినిమాకు వాడుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. దీనికి బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ను జత చేశారు. పి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్తో పాటు గ్లిమ్స్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని గ్లిమ్స్లో చూపించారు.